ఇప్పుడు మన స్టూడెంట్స్ కొత్త గేమ్ ఏదో ఆడతారంట. ఆ గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో గేమ్ ఏంట్రా? ఎలా ఆడతారు? ఒకరు చేయాలి ఆడతారు మేడం. ఎవరైతే సౌండ్ చేస్తారో లేకపోతే హ్యాండ్ రిమూవ్ చేస్తారో వాళ్ళు అవుట్ మేడం. ఓకే, అంటే ఇప్పుడు గేమ్స్ ఇలా మనం ఒకళ్ళు హ్యాండ్ తర్వాత ఒకరు పెట్టుకోవాలి. ఎవరైతే పైన ఉన్న అమ్మాయి ఉంటుందో దాన్ని గట్టిగా కొట్టి తర్వాత హ్యాండ్ అనేది కింద పెడుతుంది. ఈ గేమ్లో ఎవరైతే అరిచిన సౌండ్ చేసినా లేదంటే హ్యాండ్ తీసేసినా అవుట్. సో ప్లే చేయండి. టోటల్ 6 మెంబర్స్ ఆడుతున్నారు ఇందులో. ఎస్ సార్ నో? ఓకే, రెడీ, స్టార్ట్. ఈ గేమ్ ఏ విధంగా ఉందంటే ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటే ఇలా తీసుకునే గేమ్ అనమాట. అసలు ఎవరు తగ్గట్లేదు గేమ్లోని. చేతులు వాచిపోతేమో. అబ్బబ్బా, మీకు ఎలా ఉందో నాకు వాటికి పెయిన్గా ఉంది. అసలు అరవట్లేదు ఎవరు. పంతం నీదా నాదా. అవుట్. ఎవరు అరిచారు? అరిచారా లేదా? ఏం గేమ్ రా నాయన ఇది. తగ్గట్లేదు అసలే, కానీ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఎక్కువ ఎవరితో ఆడాలంటే మనం ఎనిమిస్తో ఆడితే ఇంకా థ్రిల్గా ఉంటుంది అన్నమాట. మనకి ఎవరి మీద అయితే కోపం ఉంది వాళ్ళ మీద ఆచి తీర్చేసుకోవాలైతే. కానీ గేమ్ ఆడిన వాళ్ళు చేతులు వాచిపోతే నైట్కి. అయినా మీరు ఎవరు తగ్గట్లేదు కదా మేడం. తర్వాత అందరూ వెనకాల హ్యాండ్స్ చూడాలి. తగ్గరు ఎవరు. మై గాడ్, ఎంజాయ్ చేస్తున్నారు అయితే గేమ్లో నాకు తెలిసి. రెడ్ హ్యాండ్స్ మీన్స్ ఇందులో ఏంటి అర్థం? హ్యాండ్స్ రెడ్ కావడమా? వాట్ ఏ మీనింగ్ భలే ఉంది. అందుకే రెడ్ హ్యాండ్స్ అని పెట్టారా? మేడం అడ్డుకొచ్చింది మేడం హ్యాండ్స్. ఈ గేమ్ ఆగిలా లేదు. ఆపేయడం ఏంటి? మీరు కదా ఆపాల్సింది. కనిపిస్తలేదు. దీన్ని కొట్టే కన్నా గిల్లడం పెట్టలేదు. అబ్బాబ్బా, అలా ఉంటుందా గేమ్? గేమ్ అది కాదు కదా. అయితే మనకి ఎండింగ్ కావాలి మరి. చేయాలి అది ఎండింగ్ మనం
ఎవరు తగ్గట్లేదు. ఒక్క అమ్మాయి అవుట్ అవడం వల్ల టోటల్ గేమ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. మీకు కూడా తెలిసినట్లయితే హ్యాండ్స్ చూడండి. మీకు కూడా తెలిస్తే ఏం చేయాలి? వీళ్ళకి తెలిస్తే ఏం చేయాలి? లైక్ అండ్ ట్రై చేయండి గేమ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి.